నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లి గ్రామంలోని 2074 ఎకరాలను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఇబ్బంది పడిన రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలిచింది. మొత్తం 142 సర్వే నంబర్లకు చెందిన భూముల్ని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుమారు 1000 మంది రైతులకు భారీ లబ్ధి చేకూరనుంది. వీరిలో కొందరు రైతులు సీఎం చంద్రబాబును నేడు బనగానపల్లెలో కలవనున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లి గ్రామంలోని 2074.59 ఎకరాలను వక్ఫ్ బోర్డు నుంచి లేఖ వచ్చిందంటూ అప్పట్లో అధికారులు ఏకపక్షంగా నిషేధిత భూముల జాబితాలోకి చేర్చారు. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కుటుంబ అవసరాలకు వీలుగా క్రయ విక్రయాలు చేయడానికి, కనీసం రుణం తీసుకోవడానికి వారికి అవకాశం లేకుండా పోయింది. చివరకు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కూడా అందక తీవ్రంగా నష్టపోయారు. భూములు సాక్షాత్తు నాడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చక్రం తిప్పిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. పైపెచ్చు ఆయన సొంత మండలం కూడా బేతంచెర్లే. దీంతో ఆయనకు మొరపెట్టుకున్నా, నమ్మకం పెట్టుకుని ఎదురు చూసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ సమస్యను రైతులు మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాస్తవాన్ని తేల్చాలని ఆయన జిల్లా కలెక్టర్, వక్ఫ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గ్రామ సర్వీస్ ఇనాం రిజిస్టర్, రీసర్వే అండ్ రీసెటిల్మెంట్ రిజిస్టర్, వక్ఫ్ సర్వే కమిషనర్లు పరిశీలించి నిషేధిత జాబితాలో కొనసాగించాల్సిన అవసరం లేదని నివేదించారు. దీంతో ఆ జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గూటుపల్లి గ్రామంలో మరో 613.84 ఎకరాలకు సంబంధించిన 74 సర్వే నంబర్లపైన ఇదే వివాదం నడుస్తోంది. వాటిని మరింతగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటూ నిషేధిత జాబితాలోనే ఉంచాలని బోర్డు తీర్మానం చేసి నివేదించింది. అవి 22A కొనసాగనున్నాయి. ఇవే కాకుండా దేవాదాయ శాఖకు చెందిన భూములు ఆ శాఖ ఆస్తులుగానే 22Aలో కొనసాగుతాయని కలెక్టర్ నివేదించారు.